తెలంగాణ రాజకీయాల్లో రెండేళ్లుగా నానుతోంది ఫిరాయింపుల ముచ్చట. కండువాలు కప్పేవారు కప్పేశారు, కప్పుకునేవారు కప్పుకున్నారు, కోర్టులకు వెళ్ళేవారు కోర్టుకెళ్లారు, వాదనలు వినిపించేవారు వినిపిస్తూనే ఉన్నారు. ఇంతలో ఇద్దరు మినహా అందరికీ ఫిరాయింపు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇప్పటికీ ఈ వ్యవహారం సుప్రీంలో నానుతూనే ఉంది. అయితే సభాపతి తీర్పుతో ఉసూరుమన్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో ఆ జంపింగ్ జపాంగ్లను ఒక ఆట ఆడుకోవచ్చని భావించింది. పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇరుకున పెట్టొచ్చు అనుకుంది. కానీ కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ ఎమ్మెల్యేల్లో ఒక్కరు మినహా మిగతా అందరూ సేఫ్ జోన్లో ఉండిపోయారు. ఇంతకీ ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇటీవలే విడుదలైన మున్సిపాలిటీ ఫలితాల్లో చాలా చోట్ల హంగ్ ఏర్పడింది. వాటిల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ ఎక్స్ అఫీషియో ఓట్ల పేరిట ఎమ్మెల్యేలని ఇరుకున పెట్టాలి అని పాచిక వేసింది బీఆర్ఎస్. బట్ అది పారనేట్లే కనిపిస్తోంది. ఆ లిస్ట్ను ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్, బాన్సువాడలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. చేరిన స్పీకర్ మాత్రం క్లీన్ చిట్ ఇచ్చేశారు. అయితే అక్కడి మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియోగా ఆయన ఓటు ఎవరికి వేస్తారన్న ఉత్కంఠ ఏర్పడింది. బట్ ఆయనకి ఓటు అక్కడ లేదు కాబట్టి అసలు ఎక్స్ అఫీషియోగా అవకాశమే దక్కలేదు, ఓటు అవసరమే రాలేదు. దీంతో ఆయన ఓటు వేయలేదు, బీఆర్ఎస్ పాచిక్కి దొరకను లేదు. ఇక అసెంబ్లీ ఫలితాలు రాగానే పార్టీ ఫిరాయించిన ఫస్ట్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కూల్గా మిస్ అయిపోయారు. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం ఇంకా మున్సిపాలిటీ రేంజ్కే రాలేదు. దీంతో ఆయనకి ఎక్స్ అఫీషియోగా ఓటేసే అవసరము రాలేదు, బీఆర్ఎస్ స్కెచ్కి దొరకలేదు తెల్లం. రైట్, ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నుంచి వస్తున్నాం. గద్వాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లారు బండ్ల. ఎక్స్ అఫీషియో మెంబర్గా అవకాశం ఉన్నా కాంగ్రెస్ మెజార్టీ సరిపోవడంతో ఓటు వేసే అవసరం అసలు రాలేదు. రైట్, ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలో మరో సీనియర్ నేత మనం చూస్తున్నాం, కడియం శ్రీహర్ చూద్దాం. కడియం శ్రీహర్ కూడా ఎక్స్ అఫీషియో పాచిక్కి దొరకలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్కు సరిపడా మెజార్టీ రావడంతో ఆయనకు ఓటేసే అవసరమే రాలేదు. జగిత్యాల్లో చూద్దాం. జగిత్యాల్లో కూడా డాక్టర్ సంజయ్ కుమార్కి కూడా సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. రెబల్స్తో కలిసి కాంగ్రెస్కి సరిపడా బలం ఉండడంతో ఆయనకి ఎక్స్ అఫీషియోగా ఓటేసే పనే లేకుండా పోయింది. టికెట్ ఫిరాయింపు అంశంలో తీర్పు బాకీ ఉన్న దానం నాగేందర్ విషయంలో అసలు ఆ టెన్షనే లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గం ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉండడంతో ఆయనకు అసలు ఓటు వేసే అవసరమే రాలేదు. రైట్, ఇక అరకెపూడి గాంధీ విషయం చూద్దాం. అరకెపూడి గాంధీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు కాబట్టి అక్కడ శేర్లింగంపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియోగా పాల్గొనాల్సిన అవసరం ఆయనకు రాలేదు. సో ఆయన కూడా ఎస్కేప్. రైట్, ఇక చేవెళ్ల నియోజకవర్గంలో కాళ యాదయ్య కూడా అదనపు ఓటు వేయాల్సిన పని లేకుండా పోయింది. కాంగ్రెస్ అక్కడ ఫుల్ మెజార్టీ వచ్చింది. దీంతో ఈజీగా మున్సిపల్ పీఠం దక్కింది. ఈయనకి అట్లాంటి అవసరం రాలేదు. ఇక మరో ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేందర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ మున్సిపల్లో అసలు ఎక్స్ అఫీషియో అవసరం లేకుండా పోయింది. సో వీళ్ళందరూ ఇప్పుడు ఓ రకంగా లక్కీ అనే చెప్పొచ్చు, అదృష్టవంతులు. అండ్ ఇలా 9 మంది ఎలాగోలా ఫిరాయింపు పాచిక నుంచి తప్పించుకున్న ఒకే ఒక్కడు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం తన ఓటు బీఆర్ఎస్ కని తేల్చిపడేశారు. చెప్పి మరీ కారుకి గుద్దేశారు. బుల్లెట్ దిగిందా లేదా అంటూ డైనమైట్ లాంటి డైలాగులతో తన దారి గులాబీ దారని ప్రకటించారు. అండ్ అక్కడ గెలిచారు, గెలిపించుకున్నారు కూడా. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉంది? హలో, సుమలత, ఇంకా మోటే సుమలత, మా పట్లలో మాధవి వైస్ చైర్మన్.